త్వరలో ఆంధ్రప్రదేశ్లో ఒక జీవో రావచ్చు. ఏమనయ్యా అంటే రాష్ట్రంలో ఉన్న విద్యార్థులందరికీ కూడా పేపర్లు చదివే అలవాటు రావాలి. అది మంచి అలవాటు. మా చిన్నప్పుడు మేము చదువుకున్నాము, ఇప్పుడు పిల్లలకు కూడా అట్లాగ రావాలి అని చెప్పి చంద్రబాబు గారు, లోకేష్ గారు ఉపన్యాసం ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇచ్చి అప్పటి నుంచి ఈనాడు, ఆంధ్రజ్యోతి పిల్లలకి ఏమన్నా పేపర్లో వేస్తారేమో, ప్రతి స్కూల్లో చదివిస్తారేమో తెలియదు. ఎందుకంటే ఈనాడు పదే పదే ప్రెషర్ చేస్తుంది. మొన్న ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఎవరో అక్కడ పేపర్లు ప్రతి స్కూల్లో వెయ్యాలి, చదివించాలని చెప్పారు అన్నటువంటిది రాసుకొచ్చింది. ఇప్పుడు తాజాగా రాజస్థాన్లో కూడా ప్రభుత్వ పాఠశాలలో వార్తాపత్రికల పట్టణం తప్పనిసరి చేశారు అన్నటువంటి వార్త రాసుకొచ్చింది. రెండు కూడా బీజేపీ పాలిత రాష్ట్రాలే. బాగానే ఉంది, కానీ అక్కడ ఇంత నీచమైన జర్నలిజం లేదు. మన ఈనాడు, మన సాక్షి, మన జ్యోతిలాగా లేవు అక్కడ. ఇప్పుడు ఇక్కడ మన పత్రికలో అసలు తెలుసుకోదగ్గది, విద్యార్థులు చదువుకుని నేర్చుకోదగ్గ వార్తలు ఏముంటున్నాయి, ప్రజలకు పనికొచ్చే ఏముంటున్నాయి? జగన్ని తిట్టిపోస్తా ఈనాడు, జ్యోతి, అలాగే చంద్రబాబుని తిట్టిపోస్తా సాక్షి. ఏముందని చదవాలి, ఏముందని తెలుసుకోవాలి. ఇంగ్లీష్ పేపర్లు తెప్పిస్తే తప్పులేదు. ఏ హిందూనో అట్లాంటి వాటిట్లని, ఏ ఇండియన్ ఎక్స్ప్రెస్సో, క్రానికల్ లాంటి వాటిట్లో, టైమ్స్ ఆఫ్ ఇండియా లాంటి వాటిని తెచ్చి చదివిస్తే బెటరే. కానీ తెలుగు పత్రికలు తేవాలని ప్రెషర్ చేస్తారు. వీళ్ళకి సర్క్యులేషన్ పెంచుకోవాలి అర్జెంటుగా. అది ఇప్పుడు వీళ్ళ ముందున్న టార్గెట్. అందుకే ఈనాడు పదే పదే ఎక్కడో రాష్ట్రంలో వాళ్ళు పేపర్ చదవమన్నటువంటి దాన్ని ఇక్కడ హైలైట్ చేస్తున్న రీజన్ అదే.